సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కీలక సమావేశంలో పాల్గొనున్నారు. మెట్రో అంశంపై కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులపై ఏఐసీసీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కీలక సమావేశంలో పాల్గొనున్నారు. మెట్రో అంశంపై కూడా కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులపై ఏఐసీసీ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కీలక సమావేశంలో పాల్గొనున్నారు. అదేవిధంగా మెట్రో అంశంపై కూడా కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం నిర్వహించబోతున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులకి సంబంధించి ఏఐసీసీ పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. సో ఉదయ్ కిరణ్, రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఏ విధంగా ఉండబోతుందో, పక్కన కేంద్ర మంత్రులతో కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఏఐసీసీ పెద్దలను కూడా కలవబోతున్నారు. రేపు ఓవరాల్ గా ఢిల్లీ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ టూర్ ఉండబోతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రజాభవన్ లో కూడా ఎంపీలతో సుదీర్ఘ చర్చలు కూడా జరిపారు. ఈ సుదీర్ఘ చర్చల్లో దానికి సంబంధించిన మెట్రో ఈవీ బస్సులకు సంబంధించిన చర్చలు కూడా నడిచాయి. మూసీ సుందరీకరణ, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, హైదరాబాద్ టు కలవకుర్తి వరకు, ఆమన్గల్, మననూరు టు శ్రీశైలం వరకు 4 ఎలివేటెడ్ కారిడార్ పై కూడా చర్చ నడిచినట్లు కూడా మనకు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి రావాల్సిన ఇండ్లు, జవహర్ నవోదయ కేంద్ర విశ్వవిద్యాలయ, ఐఐఎం హైదరాబాద్ తదితర అంశాలపై కూడా చర్చ నచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులకు కూడా ఒక సూచించినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, హక్కుల విషయంలో కావచ్చు, ప్రతి ఎంపీ కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ఐటీకి ముఖ్యంగా మెట్రోకి సంబంధించిన అంశంపై కూడా కేంద్రంపై కూడా ప్రస్తావించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అటు కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా ఏఐసీసీ అధిష్టానంతో కూడా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంటున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రధానంగా మనం నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే మాత్రం తీవ్ర అసంతృప్తికి కూడా గురవుతున్నారు అనేది ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే కేబినెట్ విస్తరణ కూడా గత 2 సార్లు వాయిదా పడ్డది. కానీ ఈసారి మాత్రం వాయిదా పడకుండా చూడాలనే ఆలోచనతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మెట్రో విస్తరణతో పాటు రహదారులపై కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. దీంతో పాటు మెట్రోకు కాకుండా హైదరాబాద్ కు సంబంధించిన విషయాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంపై కూడా కేంద్ర మంత్రితో ప్రతి ఒక్కరు చర్చించాలని చెప్పేసి అటు ఎంపీలకు కూడా సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు కూడా అటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, రాష్ట్రానికి సంబంధించిన హక్కులపై పోరాడాలని చెప్పేసి అటు బీజేపీ ఎంపీలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు కూడా మనకు తెలుస్తోంది. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ.